హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. కొత్త నోటిఫికేషన్తో మీ ముందర రావడం అయితే జరిగింది. నోటిఫికేషన్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇన్కమ్ ట్యాక్స్ కొత్త నోటిఫికేషన్ విడుదలైతే చేసింది. మీ సొంత జిల్లాల్లో ఉద్యోగం అయితే ఉంటుంది. ఒకే ఒక పరీక్ష నిర్వహిస్తారు. పర్మనెంట్ జాబ్ ఇవ్వడానికి వారు రెడీ ఉన్నారు. అప్లై చేసుకోండి, ఉద్యోగం పొందండి. మీరు మేల్ అండ్ ఫీమేల్ అందరూ అప్లై చేయండి. పిల్లలు మీరు అప్లై చేసి కష్టపడి చదివి ఉద్యోగం కొడతారని ఆశిస్తూనే ఇలాంటి నోటిఫికేషన్లు చేయడం అయితే జరుగుతుంది మీకోసం. ఓకే, అప్లై చేయండి. పూర్తిగా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అయితే నోటిఫికేషన్ పూర్తి వివరాలు చెప్తూ అవుతాను. మీరైతే విన్న తర్వాత అప్లై చేసుకోండి. ఈరోజు మనకి ఇన్కమ్ ట్యాక్స్లో ట్యాక్స్ అసిస్టెంట్ వేకెన్సీలు 7 ఉన్నాయి. పే లెవెల్ 4, 25,500 నుంచి 81,100 దాకా మనకి పే స్కేల్ అయితే ఉంటుంది. వీరికి మనకి ఒక 50,000 దాకా శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. తర్వాత స్టెనోగ్రాఫర్ కూడా సేమ్ ఒక వేకెన్సీ ఉంది. శాలరీ అయితే 50,000 దాకా దొరుకుతుంది. తర్వాత అవల్దారికి 14 వేకెన్సీలు ఉన్నాయి. వీరికైతే 45,000 దాకా శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం కాబట్టి కంపల్సరీ అప్లై చేసుకోండి. మనకి ఏజ్ ఏ విధంగా ఉంటుందంటే, ఏజ్ వచ్చి 18 నుంచి 27 సంవత్సరాల లోపు, 19/8/2024 లోపు 18 నుంచి 27 సంవత్సరాలు ఉన్న పిల్లలు అయితే అప్లై చేసుకోవచ్చు. ఓబీసీలకి 3 years రిలాక్సేషన్ ఉంటుంది, అంటే 30 సంవత్సరాల దాకా అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఎస్సీ ఎస్టీలకి 5 years రిలాక్సేషన్ ఉంటుంది. వారికి 32 years దాకా వారైతే అప్లై చేసుకోవచ్చు. ఎగ్జంప్షన్ ఆఫ్ అచీవ్మెంట్ ఆఫ్ స్పోర్ట్స్ గేమ్స్లో ఉన్న వారికి అయితే వారికి కూడా మనకి 5 years నుంచి 10 years దాకా మనకి వాళ్ళకి ఎగ్జామ్షన్ అయితే ఉంది. 5 years ఎస్సీ ఎస్టీల వారికి వేరుగా ఉంది, 10 years ఎస్టీ ఎస్సీలకు వేరుగా ఉంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనకు వచ్చి ట్యాక్స్ అసిస్టెంట్కి వచ్చి డిగ్రీ ఫర్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి చదివి ఉండాలి. తర్వాత కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చి ఉండాలి. మీకు టైపింగ్ 8,000కి పర్ 1 hourలో మీకు టైపింగ్ చేయడం వచ్చి ఉన్న వాళ్ళైతే అప్లై చేయండి దీనికి. తర్వాత వచ్చి స్టెనోగ్రఫీ వచ్చేటప్పటికి 12th class పాస్ అయిన వారు స్కిల్ టెస్ట్ నార్మల్ 10 minutesలో 80 words అంటే మనకి ఇంగ్లీష్లో చెప్తారు, 80 words per minute చెప్తారు. మీకు చేసిన తర్వాత దానికి ట్రాన్స్లేట్ చేయడానికి 50 minutes ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇంగ్లీష్కి 65 minutes ఆన్ కంప్యూటర్లో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మనకి హవాల్దార్కి వచ్చి 10వ తరగతి పాస్ అయినవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. తర్వాత మేల్ క్యాండిడేట్స్కి హైట్ 157.5 centimeters ఉండాలి. తర్వాత షెడ్యూల్ ట్రైబ్ వారికి అయితే 5 centimeter రిలాక్సేషన్ ఉంటుంది. చెస్ట్ వచ్చి 81 centimeter, ఎక్స్పెండేషన్ వచ్చి 5 centimeter ఉండాలి. ఫిజికల్ టెస్ట్ ఉంటుంది వీరికి. వాకింగ్ 1600 meterలు ఉంటుంది. 50 minutesలో వాకింగ్ చేయవలసి ఉంటుంది. ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చి ఫిజికల్ స్టాండేజ్ 152 centimeters ఉండాలి. వారు వెయిట్ 48 kgs ఉండాలి. హైట్ రిలాక్సేషన్ 2.5 centimeters ఎవరికి ఉంటుందంటే గర్వాలీసు, అస్సామీసు, గొరకా మెంబర్స్కి, షెడ్యూల్ ట్రైబుల్కి అయితే ఉంటుంది. 2 kg వెయిట్ కూడా రిలాక్సేషన్ అయితే దొరుకుతుంది అనేసి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. వీరికి టెస్ట్ కండక్ట్ చేస్తారు. వాకింగ్ 1 kilometer 20 minutesలో వాకింగ్ అయితే చేయవలసి ఉంటుంది. ఈ జాబ్ వచ్చి ఆఫీస్ ఆఫ్ ద ప్రిన్సిపల్ కమిషనర్ అండ్ సెంట్రల్ ట్యాక్స్ క్యాడర్ కంట్రోలింగ్ అండ్ అథారిటీ నుంచి వచ్చింది. హైదరాబాద్ నుంచి రావడం అయితే జరిగింది. రిక్రూట్మెంట్ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ కోసం సెంట్రల్ ట్యాక్స్ అండ్ కస్టమ్ డిపార్ట్మెంట్ నుంచి హైదరాబాద్ నుంచి రావడం అయితే జరిగింది. ఇది మన జూలై 19 నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఎవరైతే స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నారో వారైతే కంపల్సరీ అప్లై చేసుకోండి. 65 స్పోర్ట్స్కి సంబంధించి మీరు ఎవరెవరు స్టేట్ లెవెల్లో కానీ, సెంట్రల్ లెవెల్లో కానీ, తర్వాత స్కూల్ లెవెల్లో కానీ, కాలేజీ లెవెల్లో కానీ ఉన్నవారు కూడా అప్లై అయితే చేసుకోవచ్చని ఇవ్వడం అయితే జరిగింది. అప్లికేషన్ ఫిల్ చేసి, ఆఫ్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసి ద అడిషనల్ కమిషనర్ CCAకి మన హైదరాబాద్కి అయితే పంపించాలి. ఈ అడ్రస్కి అయితే పంపించవలసి ఉంటుంది.
అప్లికేషన్ ఫిల్ చేయడానికి బ్లాక్ ఇంక్లో అయితే మీరు అప్లికేషన్ ఫిల్ చేయ ఉంటుందనేసి దీంట్లో ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత ఇంటర్నేషనల్ కాంపిటీషన్కి సర్టిఫికేట్ అవార్డెడ్ ఒకటి ఉంటుంది, నేషనల్ కాంపిటేటివ్ 2 ఉంటుంది, ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్కి 3 ఉంటుంది. తర్వాత నేషనల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ స్కూల్స్కి 4 మనకి రివార్డ్స్ అయితే ఉంటుంది. ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్, ఖేలో ఇండియా యూత్ గేమ్స్, ఖేలో ఇండియా వింటర్ గేమ్స్, ఖేలో ఇండియా పారా గేమ్స్కి 5 అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎలిజిబిలిటీ 18 నుంచి 27 సంవత్సరాలు ఉండాలని చెప్పాను మీకు ఆల్రెడీ. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే చెప్పడం అయితే జరిగింది ముందే. స్పోర్ట్స్ ఎలిజిబిలిటీ ఇది కాబట్టి మీకు స్పోర్ట్స్లో 2023, 2022, 2021, 2019లో ఎవరైతే మీకు స్పోర్ట్స్లో ఉన్నారో ఈ ఏజ్లో మీకు ఈ సంబంధిత స్పోర్ట్స్లో సంబంధించిన ఉన్నవారు దీనికైతే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అని ఇవ్వడం అయితే జరిగింది. ఫస్ట్ ప్లేస్ వచ్చినా, సెకండ్ ప్లేస్ వచ్చినా, థర్డ్ ప్లేస్ వచ్చినా ఇక్కడైతే లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఆర్చరీలో కానీ అథ్లెటిక్స్లో కానీ మనకి టోటల్ ఎన్ని గేమ్స్ ఉన్నాయంటే టోటల్ 65 గేమ్స్లో ఏ గేమ్లో మీకు దాంట్లో సర్టిఫికెట్స్ ఉన్నాయి కానీ కంపల్సరీ అయితే మీరు అప్లై చేసుకోవాలి. సైక్లింగ్ కానీ, క్రికెట్ కానీ, చెస్ కానీ, క్యారమ్స్ కానీ, బాక్సింగ్ కానీ, తర్వాత హ్యాండ్బాల్ కానీ, తర్వాత ఐస్ కానీ, మొత్తం టోటల్ వచ్చి 65 గేమ్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. దీంట్లో మీకు ఏ గేమ్లో యూనివర్సిటీ లెవెల్లో ఆడినా, సెంట్రల్ లెవెల్లో ఆడినా, స్టేట్ లెవెల్లో ఆడినా, పారా గేమ్స్ సెలెక్ట్లో ఆడినా దానికైతే అప్లై చేసుకోవాలి. దీన్ని స్కూట్ని అయితే చేసి వారు మీకు కాల్ లెటర్ ఒక టెస్ట్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఎడ్యుకేషన్కి సంబంధించి ఏమేమి కావాలంటే మెట్రికులర్ సర్టిఫికేట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, స్పోర్ట్స్ గేమ్ సర్టిఫికేట్స్ అయితే కావాలి. రిలివెంట్ ఫ్రమ్ స్పోర్ట్స్ గేమ్ సర్టిఫికేట్లు కావాలని చెప్తున్నారు. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా కావాలని అయితే నోటిఫికేషన్లు ఇవ్వడం అయితే జరిగింది. తప్పకుండా మర్చిపోకుండా ఎవరైతే గేమ్స్ ఆడి వారు మీకు ఉంటారో వారైతే కంపల్సరీ దీనికి అప్లై అయితే చేసుకోండి. సర్టిఫికేట్లు నేషనల్ ఫెడరేషను, నేషనల్ అసోసియేషన్ సర్టిఫికేట్ ఉన్నవారు, ఈ విధంగా ఉన్నవారు అయితే మీరు అప్లై చేయొచ్చు. దీని ఆ సర్టిఫికేట్ ఇలాంటిది కావాలి. తర్వాత స్టేట్ అసోసియేషన్ ఇన్ గేమ్స్కి సంబంధించింది ఇలాంటి సర్టిఫికేట్ మీకు గ్రూప్ సి, గ్రూప్ డి సర్వీసుల కోసం సెంట్రల్ గవర్నమెంట్ సర్టిఫికేట్ ఒకటి మీరు చేయించుకుని తీసుకురావాల్సి ఉంటుంది స్పోర్ట్స్ అథారిటీ నుంచి. తర్వాత యూనివర్సిటీ లెవెల్స్ ఆడుంటే మనకి ఇలాగ సర్టిఫికేట్ ఒకటి చేయించుకుని దానికి అటాచ్మెంట్ అయితే చేయవలసి ఉంటుంది అప్లికేషన్కి. తర్వాత వచ్చి డైరెక్టర్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఎడ్యుకేషన్ ఆఫ్ స్టేట్స్ సంబంధించి సర్టిఫికేట్ కూడా మీకు చెల్లుబాటు అవుతుంది అనేసి ఇవ్వడం అయితే జరిగింది దీంట్లో. తర్వాత వచ్చి ఫామ్ 5 వచ్చేటప్పటికి సర్టిఫికేట్ ఆఫ్ మెరిటోరియస్ స్పోర్ట్స్ ఎంప్లాయ్మెంట్స్. దీనికి మీరు ఈ సర్టిఫికేట్ ఖేలో ఇండియా, ఖేలో యూత్ గేమ్స్, ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ దానికి సర్టిఫికేట్ సైన్ చేసి డెసిగ్నేషన్ సంతకం పెట్టేసి స్పోర్ట్స్కి మీకు అప్లై చేసుకోవచ్చు. తర్వాత డీటెయిల్స్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ఇన్ గేమ్స్ ఈవెంట్స్, మీరు ఎక్కడెక్కడ ఏమేమి గేమ్స్ ఆడారు, 2023లో ఎక్కడ ఆడారు, 2022లో ఎక్కడ ఆడారు, 2021లో ఎక్కడ ఆడారు, 2020లో ఎక్కడ ఆడారు, 2019లో ఎక్కడ ఆడారు, ఇది పూర్తిగా బ్లాక్ ఇంక్తో నింపి దీనికి పెట్టవలసి ఉంటుంది. తర్వాత అప్లికేషన్ వచ్చి ఆఫ్లైన్ అప్లికేషన్ కాబట్టి మీరు దేనికి అప్లై చేస్తారో మీరు దేనికి ఎలిజిబుల్లో దీనిలో టిక్ చేయాలి. తర్వాత ఫోటో అయితే అంటించవలసి ఉంటుంది దీనికి. తర్వాత వచ్చి మీ పూర్తి పేరు, ఫస్ట్, మిడిల్, లాస్ట్, తర్వాత వచ్చి ఫాదర్ నేము, జెండర్, మేల్, ఫీమేల్, పర్మనెంట్ రెసిడెన్స్ అడ్రస్ అయితే మీరు ఫిల్ చేయవలసి ఉంటుంది. తర్వాత వచ్చి అడ్రస్ ఆఫ్ కమ్యూనికేషన్, మీకు ఎక్కడ ప్రజెంట్ ఎక్కడ ఉన్నారు అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్ ఆన్ ఇప్పుడు దాకా ఎంత అయిందనేసి రాయవలసి ఉంటుంది. ఓబీసీయా, ఈడబ్ల్యూఎస్ఆ, తర్వాత ఎస్సీయా, ఎస్టీ అని ఉండాలి. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, స్పోర్ట్స్ ఈవెంట్ గేమ్స్ ఏమున్నాయని రాయాలి దీంట్లో. తర్వాత ఇంటర్నేషనల్ ఆడారా మీరు, నేషనల్ ఆడారా, ఇంటర్ యూనివర్సిటీ ఆడారా, ఖేలో ఇండియా ఆడారా, ఎనీ అదర్ ఈవెంట్స్ ఉన్నవారు దీంట్లో అయితే రాయవలసి ఉంది ఏ డీటెయిల్స్ రాశారని. తర్వాత డీటెయిల్ లిస్ట్ పెర్ఫార్మెన్స్ పైన చెప్పాను కదా, ఆ డీటెయిల్స్ లిస్ట్ దీనికి అటాచ్డ్ అయితే చేయాలి. వారికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలంటే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ కావాలి, ఏజ్ ప్రూఫ్ కావాలి, ఎస్ఎస్సి చదివి ఉన్నది, స్పోర్ట్స్ సర్టిఫికెట్, స్పోర్ట్స్ ఫాము, క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ కావాలి, టెలిఫోన్ నెంబర్ రాయాలి, ఈమెయిల్ అడ్రస్ రాయాలి, ఆధార్ నెంబర్ అయితే రాయాలి దీనికి. తర్వాత అదర్ గవర్నమెంట్ బ్యాంక్ ఐడెంటిటీ ప్రూఫ్స్ ఏమైనా ఉంటే మీకు డాక్యుమెంట్ టైపు నెంబర్ అయితే దీనికి రాసి పెట్టవలసి ఉంటుంది. తర్వాత డిక్లరేషను,
దానికి ఇక్కడ మీరు సంతకం చేయాలి, మీ ఫుల్ నేమ్ రాయాలి, ప్లేస్ ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారు, డేట్ అనేది రాయాలి. దీనికి చదవలేకపోయారు అనేసి మీరు డిసప్పాయింట్ అవుతున్నారు కదా, చాలామంది గేమ్స్లో ఉన్నారనేసి. వారైతే డిసప్పాయింట్ అవసరం లేదు. గేమ్స్లో కూడా మీకు వేకెన్సీలు అయితే రావడం జరిగింది. ట్యాక్స్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫ్, అవల్దారి, ఇలాంటి అవకాశాన్ని మీరు అస్సలు మిస్ అవ్వద్దు. 65 గేమ్స్ స్పోర్ట్స్ సంబంధించినవి ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి ఏ ఒక్క గేమ్లో ఉన్నా కానీ మీరు దీనికి అప్లై అయితే చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఓకే బాయ్. మీరు అప్లై చేసి ఉద్యోగం పొందగలుగుతారని కోరుతున్నాను. ఓకే బాయ్.